యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, నమ్మక ద్రోహమును దేవుడు క్షమిస్తాడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో, ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివి ఏమని అడుగగా, ఊరియా మందసమును ఇజ్రాయేల్ వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపతి యగు యోవాబును నా ఏలినవాడ నీ సేవకులను బయట దుండులోనుండగా భోజన పానము చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడును కాని అని దావీదుతో చెప్పాను. 14వ వచనంలో, ఉదయమున దావీదు యుద్ధమునకు మోపగా జరుగుచున్న ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమన్నాను. యోవాబును ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. ఇదండి దేవుడు దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడండి. దేవుడు దావీదును చాలా ప్రేమించాడు. అందుకే న్యూ టెస్టిమెంట్లో కూడా దావీదు కుమారుడిగా క్రీస్తు ప్రభువారు పిలువబడ్డాడు. కానీ ఈ ఊరియా విషయంలో దావీదు చేసిన దీన్ని ఏమంటారంటే నమ్మకత్వాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని పాడు చేశాడండి. అంతేకాదు ఈ యొక్క యోవాబునకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటంటే, ఊరియాను చంపుము అనేటువంటి ఉత్తరమును వ్రాసి ఊరియా చేత పంపిస్తే ఆ ఉత్తరంలో ఏమి వ్రాయబడి ఉన్నదో కూడా ఊరియా అనబడినటువంటి వ్యక్తి చదవనటువంటి వ్యక్తి. యుద్ధము జరుగుతున్నప్పుడు అతను తన దావీదు యొక్క ఇంటి ముందే పడుకున్నాడు, కానీ తన ఇంటికి వెళ్ళి భోజనం చేయలేదు, తన ఇంటికి వెళ్ళలేదు. అయితే దావీదు చేసినటువంటి పని ఈ యొక్క ఊరియాను హత్య చేయించాడు, ఆ యుద్ధములో ముందు పెట్టి చంపించాడు. కానీ ఈ నమ్మక ద్రోహాన్ని దేవుడు క్షమించలేకపోయాడు. అందుకే దావీదు తన కుమారుడి కోసము ప్రార్థన చేసినా ఏడ్చినా కూడా దేవుడు క్షమించలేదు. అందుకే దావీదును అన్నాడు దేవుడు, నీ కుమారులే నీ భార్యలతో శయనిస్తారని చెప్పాడు. ఇదేంటి జరిగింది అంటే, దేవుడు పాపము చేయమని దాని ఉద్దేశం కాదు, దేవుడు పాపానికి సహకరించిండని దాని ఉద్దేశం కాదు. అంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి అలా చెప్పడం జరిగింది. ఈ యొక్క నమ్మక ద్రోహాన్ని సహించలేకపోయాడు దేవుడు. అందుకే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో, ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అని వ్రాయబడింది. ఎప్పుడైతే ఈ బత్షెబ ఈ యొక్క ఊరియా చనిపోయినాడన్నటువంటి విషయము విని ఆమె అంగలార్చి ఏడ్చెను అని వ్రాయబడింది. 27వ వచనంలో, అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇదండి, దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అందుకే దేవుడు నమ్మక ద్రోహాన్ని, నమ్మించి మోసం చేసేవాడిని దేవుడు క్షమించడు. ఎందుకు క్షమించడంటే, ఈ నమ్మకత్వంలో ఉన్నటువంటి ఆ బంధం అటువంటిది. ఒక వ్యక్తిని నమ్మించి నువ్వుగైనా మోసం చేసినట్లయితే దానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. అది చాలా భయంకరమైనటువంటి పాపం అన్నటువంటి విషయము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, ఫిలిష్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము, మేము అతన్ని బంధించి అతని గర్వం అనుపుదము, అప్పుడు మాలో ప్రతివాడు 1000 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. ఇంకొక నమ్మక ద్రోహం ఎక్కడుందంటే, శాంసోను. ఫిలిష్తీయులు దెలీలా ఇతన్ని లాలించి ఇతన్ని నమ్మించి ఎవరికి అప్పగించేసిందంటే ఫిలిష్తీయులకు అప్పగించేసింది.
ఈ ఫిలిష్తీయులు అతని కన్నులు ఊడబీకి కన్నులు తీసివేసి బయలు దేవత మాకు అప్పగించిందని చెప్పి ఈ యొక్క సంసోన్ను ఎగతాళి చేస్తూ మళ్ళీ ఆ యొక్క దేవాలయంలో, విగ్రహారాధన దేవాలయంలో సంసోన్ను చనిపోవటం మనం చూస్తున్నాం. ఈ రెండవది ఏంటంటే నమ్మక ద్రోహము. తను లాలించింది సంసోన్ని. లాలించి తన యొక్క బలం ఎక్కడుందో తెలుసుకొని 1000 వెండి నాణ్యాలకు అప్పగించేసింది. ఈ మూడో విషయము మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనపడిన కాలమున వారి చేత పరిష్కారము తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయన పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపెను. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఈ హెరోదు రాజు జ్ఞానులు వారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి విషయము ఈ జ్ఞానులకు తెలుసు. ఈ జ్ఞానులను హెరోదు రాజు రహస్యముగా పిలువనంపి, నేను కూడా వస్తాను, నేను కూడా వచ్చి ఆ శిశువు ఎక్కడ జన్మించాడో నేను కూడా ఆయనకు పూజించేదను, ఆయన పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పాను. అంటే వీరిని నమ్మించాడు. ఈ జ్ఞానులను నమ్మించి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను కూడా వస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఇతన్ని మొత్తినప్పుడు దేవుడు ఇతన్ని చంపేశాడు హెరోదు రాజును. అక్కడ రాయబడలేదు. అంటే ఇతను చనిపోయే వరకు నువ్వు ఐగుప్తులో ఉండమని చెప్పబడింది. హెరోదు రాజు చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువారిని ఐగుప్తు నుంచి రావటం మనం చూస్తున్నాం. అంటే నమ్మక ద్రోహాన్ని దేవుడు క్షమించలేడు. ఇంకొక లేఖనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 48 వచనం, ఆయన్ను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నా ఆయన యేసు, ఆయన్ను పట్టుకున్నాడని వారితో గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనిను. యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి భోజనం చేశాడు, కలిసి నడిచాడు, నమ్మకముగా ఉన్నాడు, అప్పగించేశాడు. కానీ ఇదే యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొని చనిపోవటం మనం చూస్తున్నాం. ఇదే హెరోదు రాజు నమ్మకంగా మోసం చేయాలనుకున్నాడు, హెరోదు రాజు చనిపోయాడు. ఇదే సంసోను కూడా నమ్మక ద్రోహం వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు. అలాగే దావీదు శిక్ష అనుభవించాడు. కొన్నిసార్లు దేవుడు ఈ నమ్మక ద్రోహాన్ని క్షమించలేడు. ఇది చాలా భయంకరమైన పాపం. ఇది మనిషిని నమ్మించి మోసం చేయుట దేవుడు సహించలేనటువంటిది. అందుకే బైబిల్లో నమ్మక ద్రోహము చేయవాడు దేవుడు వానికి శిక్ష విధిస్తాడు. సహోదరుడా, ఒకవేళ ఈ భూమి మీద నీకు శిక్ష రాలేదని నువ్వు ఆనందపడవచ్చు, కానీ ఒక దినమున తీర్పు దినం మాత్రము శిక్ష అనేది నువ్వు తప్పించుకోలేవు. అక్కడ నరకములో అగ్ని గంధకాల్లో నిన్ను దేవుడు యుగ యుగాలు కాల్చివేస్తాడు. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు.